మినీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. మార్చి నుంచి సర్కార్ పాత వేతనమే ఇస్తున్నది. 7,800 ఇస్తుండడంతో తీవ్ర ఇక్కట్లు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి అంటూ కూడా కేటీఆర్కు సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ మినీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నిన్న కేటీఆర్ దగ్గరికి వెళ్ళిరు. మార్చి నుంచి సర్కార్ పాత వేతనమే ఇస్తున్నది. 7,800 ఇస్తుండడంతో తీవ్ర ఇక్కట్లు వస్తున్నాయి. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆ రోజు ఇదే అంగన్వాడీల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా డ్రామా చేసింది అంటే పూర్తి స్థాయిలో ఎంత రచ్చ చేసిందో కూడా మనకు తెలిసిన పరిస్థితి. మరి విపక్షంలో ఉన్నప్పుడు అంత డ్రామా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళ పక్షం నిలుచుంటలేదు అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయమే కావాలి. ఎవడేడ పోతే మన కేంద్రపై మనకు సీఎం సీట్ వచ్చింది, మినిస్టర్ల సీట్ వచ్చింది, ఎమ్మెల్యేల సీట్ వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, మనం ఏం చేసినా నడుస్తుంది. వాళ్ళు ఎవరు ఏడబోతే మనకేంది, అధికారం లేకపోతే లొల్లి చేద్దాం, అధికారం ఉన్న తర్వాత కామ్గా ఉందాం, అధికారాన్ని అనుభవిస్తాం. ఆడబిడ్డలు అయితేంది, చిన్నపిల్లలు అయితేంది, పెద్దోళ్ళు అయితేంది, ఎవరైతే మనకేంది అనే కోణంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇవాళ నేడు మానుకోటలో మహాధర్నా, దళిత గిరిజన రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం, హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మానుకోటలో మహాధర్నా అంటే దళిత గిరిజన రైతుల పక్షాన ఇవాళ పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమం ఉన్నది. ఎందుకు అంటే గిరిజనులు అంటే అడవి ప్రాంతాన్ని పట్టుకొని ఆ అడవులలో దొరికే పండ్లు పొలాలు అమ్ముకుంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించడంతో పాటు బాహ్య ప్రపంచానికి అనేక రకాల మూలికలను కూడా అందజేస్తున్న మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు అడవి అక్కడ ఉండే వన్యప్రాణులను రక్షిస్తూ పూర్తి స్థాయిలో అడవుల సంరక్షణ కోసం అని ఉంటారు. ఈ గిరిజనుల బిడ్డల మీద ఈరోజు నిన్న వరకు జరిగిన హకీంపేట కానీ, లగచెర్ల కానీ, రోటితండ కానీ, ఇంకో పల్లె కానీ పూర్తి స్థాయిలో అక్కడ భూములను గుంజుకునే ప్రయత్నం జరుగుతున్నది. అది ఫార్మ్ అయినా, క్లస్టర్ అయినా, ఇంకోటైనా, కారిడార్ అయినా, ఏదైనా అల్టిమేట్గా ఏదో ఒక పేరు చెప్పి అక్కడ పేద ప్రజల భూములను గుంజుకుంటారు. కానీ అక్కడ లగచెర్ల బాధితులు ఏమంటున్నారంటే లేదు 600 అయినా 101 మా భూములను ఇచ్చేది లేదు, సావనైనా జస్తాం అనే కాడికి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భూమి మీద ప్రేమ, భూమి మీద మమకారం ఎట్లుంటుందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు మానుకోటలో అదే గిరిజన బిడ్డలతోని మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం మొన్ననే జరగాల్సింది, కానీ అక్కడ పర్మిషన్ రాకపోవడం వల్ల ఇక్కడ ఏంది అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి చాలామంది నేతలు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే సత్యవతి రాథోడ్ కానీ, మాలోత్ కవిత కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కానీ వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేసిరు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డ దాఖలాలు పోలీసులు ఎక్కడా పర్మిషన్ ఇవ్వలే. సో మొత్తానికి ఈరోజు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మహాధర్నాలో కేటీఆర్ పాల్గొంటాడు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక మరో అంశం,